గుడ్ ఐఎమ్స్ లీడర్స్. సో ఈరోజు మనం బ్యాంక్ డీటెయిల్స్ ఎలా అప్డేట్ చేయాలో వీడియో చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఐడి క్రియేట్ అయిపోయిన తర్వాత బిల్లింగ్ చేయడం ఇంపార్టెంట్ కాదు. ఆ బిల్లింగ్ అయిన ఐడికి బ్యాంక్ డీటెయిల్స్ అప్లోడ్ చేయడం చాలా అవసరం. సో ఇప్పుడు ఈ యాప్లో మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎలా అప్లోడ్ చేయాలో నేను చేస్తాను, అదేవిధంగా మీరు చేసుకోండి. ఫస్ట్ మీరు మీ యాప్ లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ పైన మీ నెంబరు, మీ నేమ్ చూపిస్తే ఇలా డౌన్కి వెళ్తే మీకు డాష్ బోర్డు, రిజిస్టర్, స్టోర్ లొకేటరు, ప్రొఫైలు, నెక్స్ట్ కేవైసీ. ఆ కేవైసీ క్లిక్ చేయండి. ఇక్కడ కేవైసీ క్లిక్ చేస్తే ఫస్ట్ మీకు అప్లోడ్ పాన్ వస్తుంది, నెక్స్ట్ అప్లోడ్ బ్యాంక్ వస్తుంది. ఈ అప్లోడ్ బ్యాంక్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఈ రెండు అడుగుతుంది. ఇక్కడ మీరు పాస్బుక్ కానీ ఇంకేమీ అవి అటాచ్ చేయక్కర్లేదు. జస్ట్ ఇప్పుడు ఏం చేస్తా అంటే అకౌంట్ నెంబర్ తీసుకుంటాను. ఫస్ట్ ఇక్కడ ఏముంది అకౌంట్ నెంబర్. సో ఫస్ట్ అకౌంట్ నెంబర్ తీసుకుంటాను. సో అకౌంట్ నెంబర్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం మనం. సో అకౌంట్ నెంబర్ పేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ కావాలా. సో ఐఎఫ్ఎస్సి కోడ్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. మీకు ఇది ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేద్దాం. మనం ఎంటర్ చేయగానే గెట్ బ్యాంక్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం కూడా చెక్ చేస్తుంది అన్నమాట. చూసుకోవచ్చు, మీరు మీ బ్యాంక్ ఏ బ్రాంచ్లో ఉందో చూసుకోవచ్చు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేయగానే అప్రూవ్డ్. సో ఇలా బ్యాంకు డీటెయిల్స్ అప్లోడ్ చేయటం. సో ఇలా అప్డేట్ అయిందో చూడాలంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ మీరు సేమ్ అలానే క్లిక్ చేయండి. కేవైసీకి వెళ్ళండి, అప్లోడ్ బ్యాంక్ కొట్టండి. ఇక్కడ మీకు ఏమవుతుందంటే అప్రూవ్ చూపిస్తుంది అన్నమాట. సో ఇలా అప్రూవ్ అయిపోయినట్టు లెక్క. సో నేను ఇప్పుడే ఈ డీటెయిల్స్ని అప్లోడ్ చేశాను. మీరు కూడా మీ డీటెయిల్స్ని, మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా అప్లోడ్ చేసుకొని మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ని తీసుకోండి. గుడ్ ఐఎమ్సీ. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఫోన్ చేయండి.